దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ధనుర్మాసం రాబోతుంది కదండి. ధనుర్మాస వ్రతం గురించి మనం తెలుసుకుందాం. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాస వ్రతాన్ని పెళ్లి కాని వారే ఆచరించాలనేమీ లేదండి. స్వామివారి సంతానం లేని వారు కూడా ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే సంతానం కలుగుతుంది. శ్రీవ్రతం అని కూడా పేరండి. ఈ ధనుర్మాసంలో పూజించినట్లయితే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే మనకు దరిద్ర బాధలు కూడా తీరుతాయండి. అలాంటి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకుని కుదిరిన వాళ్ళు ఆరాధించుకోండి. వ్రత దీక్ష చేసుకుంటే మనకి నియమాలు అనేది ఉంటాయి కదా. ఈ ధనుర్మాస పూజ అంటేనే తెల్లారగట్లే చేసుకుంటాం, వేకువజామునే సూర్యోదయానికి ముందే. అలాంటి ధనుర్మాసాన్ని కుదిరిన వాళ్ళు ఎవరో కూడా ఈ పూజని ఆచరించడం వదులుకోకుండా పూజని ఆచరించుకోండి. నేనైతే మామూలుగానే పూజ చేసుకుంటానండి. ప్రతిరోజు దీపారాధన చేసుకునే విధంగానే ఈ వ్రతాన్ని ఆచరించాలని అనుకుంటున్నాను. మనకి గోదాదేవి పూజను కూడా చేసుకుంటాం కదా తెల్లారగట్ల. చాలా గుళ్ళో అష్టోత్తర శతనామావళితో ఈ నెల రోజులు పూజ చేస్తారండి. కుదిరిన వాళ్ళు వెళ్ళి మనం ఆ గోదాదేవి పూజ చేసేటప్పుడు వెళ్తే మనం దీపారాధన చేసుకుని అర్చన చేసుకుని రావచ్చు. మొదట వినాయక పూజ చేసుకున్న తర్వాత మనకి గోదాదేవి పూజను చేయిస్తారండి. గోదాదేవి కళ్యాణం భోగి రోజున చేసుకుంటాం కదా. ఆ గోదాదేవి పూలమాలలను కట్టి స్వామివారికి అలంకరించడానికి ముందు ఇవి అందంగా ఉన్నాయో లేదో అని తాను మెళ్ళో వేసుకుని చూసుకుని అప్పుడు స్వామివారికి సమర్పించేది. అలాంటి గోదాదేవి పూజ ధనుర్మాస పూజ శ్రీవ్రతం అనే పేరు. ఇలా ఈ పూజను అందరూ మనస్ఫూర్తిగా ఆచరించుకుంటారని భావిస్తున్నానండి. చాలా నియమనిష్టలతో ఆచరించుకుంటే మన కోరికలను తీర్చే మాసం ఈ ధనుర్మాసం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సులతో నాకు తెలిసిన విషయాలు, నేనేమి వేదపఠనం అది ఏమి చేయడం తెలియదండి. నాకు తెలిసిన విధంగా పూజన చేసుకుంటున్నాను. ఆ ఆసక్తితో నేను ఈ ఛానల్ని పెట్టుకుని నేను చేసుకున్న పూజలను యూట్యూబ్ ఛానల్లో వదులుతున్నానండి. ఆదరిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు ఇలాగే నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి భక్తి బ్లాగ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మన సాంప్రదాయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, దాని విశిష్టత కూడా చాలా ఉంటుంది. మనం మరో వీడియోలో సంక్రాంతి విశిష్టత గురించి, సంక్రాంతి సంబరాల గురించి నాకు తెలిసిన 4 విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.